తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అక్కడే భోజనం కూడా చేశాం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. నాకేదో కొడతాం సార్, మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాని. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. తిరుమల మీరు వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. గతంతో పోలిస్తే బాగుందా, ఇప్పుడు బాగుందా అనేది అంటే అది రే రామ్, సోషల్ మీడియాలో నేను అనని మాటలు కూడా పెట్టేస్తున్నారు. మంత్రి చూసావా మాట మార్చేశాడు. అక్కడే భోజనం కూడా చేశాం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. వెంగమాంబ భోజనశాలకు వెళ్ళి భోజనం చేశాను. భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. అది కొత్తగా జరుగుతుంది కాదు, 1985లో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతా ఉంది. నువ్వు ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళి అన్నం బాగుంది అన్నప్పుడు ఆ సంస్థకున్న చైర్మన్కి వెళ్ళ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి సూత్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాసు. అబ్బా ఎవరికి వెళ్తుంది? అంబటి రాంబాబు గారు వస్తారు కాబట్టి ఆ రోజు అన్నం స్వచ్ఛంగా పెట్టారా? చెప్పు. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. అవసరంగా ఎదవనైపోయానన్న. నీట్ గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. తొక్కలది ఏం చెప్పారండి, ఇలాంటివి 1,00,000 చెబుతా అంటున్నాడు. లేదు లేదు ఫుడ్ బాగుంది, ఇప్పుడు బాగాలేదంటే మళ్ళీ తిరిగి బెండ్ తీస్తారు కదా జనాలందరూ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోయిన ప్రభుత్వం కంటే ఈ ఫుడ్ బాగాలేదని నేను అనలేదు. నా పైన టీడీపీ మీడియా వాళ్ళందరూ పడిపోయి విచ్చలవిడిగా చెలరైపోతున్నారు అని చెప్పారు. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఒక పొలిటికల్ బ్రోకర్ చూడన్నాడు. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్ వాళ్ళు చెబుతున్నారు. అటు చూడు బే. అక్కడే భోజనం కూడా చేశాం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎంత దుర్మార్గమయ్యా మీ దుంపదేగా. అక్కడ వెంగమాంబ ఉచిత అన్నప్రసాద కేంద్రంలో అద్భుతమైన భోజనం ఉందంటే ఇవాళే లేదు, 1985 నుంచి ఉంది భోజనం బ్రహ్మాండంగా. నువ్వు చెప్పేదే ఒక ఇల్లాజికల్, దాంట్లో ఒక నిజం చెప్పావు ఫస్ట్ టైం, రెండో రోజు తోచేంత పెద్ద వైరల్ అయిపోద్దని నా జన్మకు అనుకోలేదబ్బా అని అనుకున్నావు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? నెగిటివ్ గాను పాజిటివ్ గాను వేస్తున్నారు. పిచ్చి వేషాలు వేసారనుకో మీ మీద యాక్షన్ తీసుకుంటాం. నాకు అరుస్తున్నాడు భయ్యుడు. దాన్ని వక్రీకరించి చేసేటటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, వెంగమాంబ ఉచిత అన్నప్రసాద కేంద్రం 1985 నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరగబడుతుంది. అద్భుతమైనటువంటి అన్నప్రసాదాలు దానిలో పెడుతున్నారు. నాపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. చాలా శుచిగా శుభ్రంగా పెడుతున్నారు. అద్భుతంగా ఉంది. ఎవరైనా భక్తులు వెళ్ళినప్పుడు చేసి రండి, బాగుంటుంది. కేసి మాటలతోనే జయించావు. ఏమి తెలివిరానిది, రాజతంత్రాన్ని రంగరించుకుని తాగిన వాడివిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.